ఆషాఢ మాస బోనాల సందర్భంగా నిర్వహించే ఎంసీసీ క్వారీ దుర్గాదేవి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, పట్టణ సీఐ ప్రమోద్రావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఏసీసీ క్వారీకి వెళ్లే రాళ్లవాగు అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలను నిలిపివేసినట్లు వారు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జాతరకు వెళ్లే భక్తులు డీసీపీ కార్యాలయం పక్క నుంచి కార్మెల్ స్కూల్, గ్రీన్ సిటీ, అండాలమ్మ కాలనీ మీదుగా వెళ్లాలని సూచించారు. తిరిగి ప్రయాణంలో అండాలమ్మ కాలనీ నుంచి రంగంపేట మార్గం ద్వారా రావాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులు మద్యం సేవించరాదని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్రావు హెచ్చరించారు. పోలీస్, మున్సిపల్ అధికారులు సూచించిన ట్రాఫిక్ మార్గాలను పాటిస్తూ సహకరించాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మాజీ కౌన్సిలర్ బొల్శెట్టి సునీత, కిషన్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ప్రతి ఆషాఢ మాసంలో క్వారీ అమ్మవారి జాతర సందర్భంగా ప్రతిసారి ఏర్పాట్లలో భాగంగా ఈసారి కూడా అక్కడ దేవస్థానం వద్ద ఉన్నటువంటి గడ్పూర్ గ్రామ పంచాయతీ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం వారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ట్రాఫిక్ అనేది మంచిర్యాల నుంచి చాలా పెద్ద ఎత్తున గడ్పూర్కు క్వారీ జాతరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరినీ కూడా రూరల్ మన మంచిర్యాల సిఐ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డీసీపీ గారు, ఏసీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వారీ మన డీమార్ట్ నుంచి వెళ్ళే దారిలో అప్రోచ్ రోడ్ ఏదైతే రాళ్ళవాగు దగ్గర తెగిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అటు నుంచి ఎలాంటి వెహికల్స్ అనుమతి లేదు కాబట్టి వెళ్ళే భక్తులందరూ కూడా డీసీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి గ్రీన్ సిటీకి వచ్చే దారి నుంచి క్వారీ జాతరకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే భక్తులందరూ కూడా అండాలమ్మ కాలనీ, రంగంపేట అండాలమ్మ కాలనీ, రంగంపేట నుంచి పాత మంచిర్యాల మీదుగా మంచిర్యాలకు వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఖచ్చితంగా అందరూ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు డీమార్ట్ ఆఫీస్ దగ్గర, డీమార్ట్ నుంచి వచ్చే రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. అటువైపు ఎవ్వరు వెళ్లకుండా డీసీపీ గారి ఆఫీస్ నుంచి నేరుగా రంగంపేట, అదేవిధంగా ఆండాలమ్మ కాలనీ మీదుగా మరి దేవస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తున్నాము. భక్తులందరూ ఇటు విషయాన్ని గమనించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, మా అందరికి కూడా సహకరించాలని మనం కోరుకుంటూ, మరి ఒక కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే క్వారీ జాతర సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కిరాల ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు మన కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, అదేవిధంగా మన పట్టణ ఇన్స్పెక్టర్ మరి ప్రమోద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పడినటువంటి మా అన్న రామగిరి మరి బానేష్ అన్న కావచ్చు, అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే క్వారీ రోడ్ బ్రిడ్జ్ మరి డ్యామేజ్ అయిన సందర్భంలో మనకు రూట్ మ్యాప్లు చేంజ్ అయినాయి కాబట్టి ఆ రూట్ మ్యాప్ చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే మరి రోడ్ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ని కూడా ఈరోజు మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మా ధర్ని మధుగారి ఆధ్వర్యంలో అన్నీ క్లీన్ చేసుకుంటూ, ట్రాక్టర్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్నీ చేసుకుంటూ రేపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి చాలా కష్టపడడం జరుగుతుంది. అనుకోని సందర్భంలో మరి వరదలు చాలా రావడంతో
ఆ బ్రిడ్జ్ డ్యామ్ అయ్యడం వల్ల మరి రూటును ఏదైతే మరి పాత మంచాల నుంచి అదేవిధంగా ఈ డీసీపీ ఆఫీస్ దగ్గర నుంచి ఈ మన పక్కన గ్రీన్ సిటీ నుండి కూడా 2 ఏర్పాట్లు కూడా మరి పోలీసు వారి ఆధ్వర్యంలో మరి చూడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ఈ రోడ్ మ్యాప్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పైన మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే మరి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ఉన్నాయి. ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా క్వారీ జాతర అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పెద్దలు గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారు వారు ఆదేశాల మేరకు నిన్న మొన్న కూడా క్వారీ జాతరకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను కూడా మా లింగయ్య గారు ఏదైతే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వారు ఆధ్వర్యంలో వారు కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని విధాలుగా చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ప్రజలందరి కోసం భక్తులందరి కోసం మరి మంచి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి మా 19th డివిజన్ కార్పొరేటర్ యువరాజు గారు, అదేవిధంగా కిషన్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు, మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. రేపు క్వారీ జాతర ఉంది. క్వారీ జాతర గురించి కొద్దిగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ర్యాలీ వెళ్ళే నారో బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయింది. డీమార్ట్ దగ్గర నుంచి వెళ్ళి వే అనేది క్లోజ్ చేస్తున్నాం. అది ఎవరు కూడా దాన్ని యూజ్ చేయొద్దు. అక్కడ కాకుండా డీసీపీఆర్ ఆఫీస్ పక్కన దారి ఉన్నది. ఆ దారి నుంచి వెళ్ళి పట్టణ ప్రజలకు క్వారీ వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నాం. మౌంట్ స్కూల్ ఉంది కదా, మౌంట్ కామర్ స్కూల్ నుంచి వెళ్ళి గ్రీన్ సిటీ నుంచి వెళ్ళి ఆండలమ్మ కాలనీ నుంచి వెళ్ళి క్వారీకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఆఫ్టర్ దర్శనం తర్వాత క్వారీ నుంచి వెళ్ళి వచ్చే ప్రజలు గ్రీన్ సిటీ వైపు రాకుండా ఆండలమ్మ కాలనీ నుంచి వెళ్ళి స్ట్రైట్ పాత మంచిర్యాలకు వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే అటు బుక్కలగుట్ట సైడ్ కూడా దారి ఉన్నది, అటు కూడా వెళ్ళొచ్చు. అదే కానీ డీమార్ట్ సైడ్ రోడ్ అనేది డ్యామేజ్ ఉంది కనుక క్వారీ అనేది అక్కడి నుంచి వచ్చే ప్రజలు యూజ్ చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. తాగి నడపడం కానీ చూసుకోండి, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. వారి జాతరకు వచ్చేసి అందరు కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని అమ్మవారిని అందరు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ కానీ అమ్మాయిలను చీజ్ చేయడం కానీ ఇంకెవరు చేసినటువంటి పోలీసు కూడా చెకింగ్ పార్టీస్ అనేటివి పెంచుతూ ఉన్నాం. ఖచ్చితంగా తనిఖీలు ఉంటాయి. అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దని. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏబీ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షుడు తూముల నరేష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూనియన్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తూముల నరేష్ మాట్లాడుతూ ఆటోలను జీవనాధారంగా చేసుకొని ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణికుల సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తున్న ఆటో కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆటో కార్మికుల వార్షిక భృతి 12,000 పథకం ప్రతి ఆటో కార్మికుడికి అందేలా ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఆటో కార్మికులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. జై ఆటో. జై ఆటో. రావాలి
వారి నాయకత్వం సోదరులందరికీ ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా ఆటో కార్మికుల జీవితాలు చాలా చిన్నవి. ఎందుకంటే ఉదయం నుండి రాత్రి వరకు ఆటో తోలితే కనీసం 500 నుంచి 1000 రూపాయలు కూడా దొరకని సందర్భం. అయినప్పటికీ కూడా ఆటోనే ప్రాణంగా, ఆటోనే జీవనాధారంగా చేసుకొని ఆటోను ఒక దైవంలాగా భావించి ఈరోజు ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చే ఒక పెద్ద పనిని ఉద్యోగం భావించి చేస్తున్నారంటే వారికి సలాం తెలియజేసుకుంటూ, ఏదైతే ఆటో కార్మికులు అందరూ కూడా ఎన్ని కష్టాలను కూడా ఆటో వదిలిపెట్టకుండా వారి కార్మిక జీవనోపాధి చేసుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైతే 12,000 భృతి ఏదైతే ఉందో సంవత్సరానికి, దానికి సంబంధించి కూడా చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ నాయకత్వంలో వారిని ముందు పెట్టి ఈ యొక్క ఏదైతే 12,000 రూపాయలను ఖచ్చితంగా ఆటో కార్మికులకు చేరే విధంగా వారి నాయకత్వంలో ప్రభుత్వానికి విన్నవించే మా మంచిర్యాల నుంచి కూడా విన్నవించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఆటోనే జీవితంగా భావిస్తున్నారంటే దానికి కారణం ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వారి పిల్లల చదువులు కావచ్చు, ఎంత చేసినా కూడా సరిపోదు. అయినప్పటికీ చాలా మంది కూడా ఇందిరా మిల్లే ఇచ్చేయడానికి కూడా కృషి చేసినాం. ఇంకొకరిని ఏదైతే కొందరికి మన ఆటోకు సంబంధించి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా ఆటో వాళ్ళతో మాట్లాడి చేయించడం కావచ్చు. ఇంకా చిన్న చిన్న విషయాలు, ఇలాంటి చిన్న చిన్న గొడవలైనా కూడా ఆటో కార్మిక యూనియన్లందరూ కూడా ఒక్కటై పరిష్కరించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారే గొడవలు కూడా పరిష్కరించుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఈ విధంగా వారిని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీములు ఇంకా కూడా ఎన్ని పెట్టినా వీళ్ళకు తక్కువనే, ఇంకా కూడా త్వరగా ఈ యొక్క స్కీమ్ ను వీలని చెప్పేసి మేము గవర్నమెంట్ ను అర్థించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా ఆటో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మంచిర్యాలలో ఈ రోజు ఆటో దినోత్సవాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇలాగా ఉంటే మీకు ఖచ్చితంగా మీరు కావాల్సినటువంటి ఏదైతే పథకాలు కావచ్చు, మీ యొక్క ఆశలు కావచ్చు, అన్ని నెరవేరుతాయని చెప్పేసి తెలియజేస్తున్నా. మీకు ఎలాంటి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా గత 3 సంవత్సరాలుగా నేను వెంటుండి ఆటో కార్మికులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళకు పరిష్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా ఆధ్వర్యంలో కావచ్చు, గౌరవ ప్రేమసాగర్ గారి నాయకత్వంలో కావచ్చు, ముందుండి అన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా నేను ముందుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ ఆటో సంఘం ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మంచిర్యాల డివిజన్, జిల్లా మరియు పట్టణ నాయకులందరికీ ప్రపంచ ఆటో కార్మికుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక్కదాటిగా వచ్చి ప్రోగ్రాం పెట్టగానే అన్న మనం ప్రపంచ ఆటో కార్యక్రమాల సంబరాలు చేసుకుందాం చెప్పగానే అన్ని అడ్డాల నుండి జిల్లా నాయకులు మరియు పట్టణ నాయకులు అందరూ కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు తుమ్మలక్ష్మణ గారు చెప్పిండ్రు, ఏదైతే గవర్నమెంట్ నుండి రావాల్సిన 12,000 స్కీమ్ అవుతుందో దాన్ని గౌరవులు శ్రీ పెద్దలు ప్రేమసాగర్ దృష్టికి తీసుకెళ్లి దానికి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి సార్ ఎన్వెంట్ నుండి తీసుకొని పోయి గవర్నమెంట్ నుండి మాట్లాడి ఈ జిల్లా నుండే ఫస్ట్ ప్రోగ్రాం తీసుకుందామని ఆలోచనలు అన్నగారు చెప్పిండు. అన్నగారికి చాలా చాలా మా యూనియన్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఒక నిదానంతో ఒక గూటి పక్షుల లెక్క క్రమశిక్షణ పద్ధతిలో అందరం క్రమశిక్షణ ఉండి నడుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ మరొకసారి ప్రపంచ ఆటో కార్మికుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణీలు, బాలింతలు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని తెలిపారు.
తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, పాత మనుషుల వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నామ్దేవ్, హెల్త్ ఎడ్యుకేషన్ అల్లడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ నంబయ్య, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జీవితాంతం కూడా మీకు ఆ పాప రుణపడి ఉంటుంది. మీరు పాలిస్తున్న క్రమంలో మంచి మానసిక స్థితిలో ఇవ్వండి. ఇప్పుడు అందరు పాపలు తీస్తారు, మీకు మీ అసలు ఎందుకు ఫోటో చూడు, ఏం కాదు, అయిపోయింది. అయిన తర్వాత కూడా ఇక్కడ చేసుకుంటాం కదా, మెత్తగా ఏదైనా చేసి పెట్టాలా. మీరు ఎన్ని రోజులు పాలిస్తే అంత మంచిది. ఒకటి, చిన్నప్పటి నుంచి పాలు ఎక్కువ రోజులు ఉంటే తొందరగా గర్భం రాదు తల్లులకు, ఇంకో సెకండ్ గర్భం రాదు. మళ్ళీ తల్లిలకు కూడా గర్భాశయం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మీరు పాలు ఇవ్వడం వల్లే. చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే డ్యూటీ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అంటారు, అట్లా అని చెప్పేసి పాలు ఇవ్వకుండా ఉంటారు. అట్లా కాదు, ఏ వాళ్ళు ఉద్యోగం ఉన్నా 4 నెలలు 6 నెలలు తల్లికి పాలు ఇవ్వడానికి చుట్టే ఇస్తారు. కొంతమందికి జీతం ఇస్తారు, కొంతమందికి జీతం రాదు. గవర్నమెంట్ ఏంటంటే ఎవడన్నా కానిపోయిందంటే తెల్లారి నుంచి 6 నెలలు ఇంటికాడ ఉండమని ఆర్డర్ ఇస్తారు. ఒకవేళ రెగ్యులర్ వాళ్ళు ఉంటే వాళ్ళకు జీతం ఇస్తారు, రెగ్యులర్ లేకున్నా నీకు డ్యూటీ చేసినట్టే లెక్క కానీ జీతం ఏమి తల్లి అని ఇంటికాడ పెడతారు. కాబట్టి దయచేసి అందరూ చేసుకోవాలా. తల్లికి పాలు ఇవ్వడం వల్ల ఆ తల్లికి గర్భాశయం క్యాన్సర్ రాకుండా ఉంటుంది. తర్వాత బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు మెల్లగా సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా మోసుకుంటావు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది చూస్తుంటారు, ఇక్కడ చూడలేదు నేను, పక్క జిల్లాలో పనిచేసిన గిరిజన ప్రాంతాల్లో సంవత్సరం కాకముందు ఇంకా రెండోసారి మళ్ళీ పురుడుకు గర్భం వస్తుంది, రెడీ ఉంటారు. అట్లా పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే గర్భాశయం సంచి అయిపోయి తొందరగా మళ్ళీ గర్భం రాదు. కాబట్టి దయచేసి ఏంటంటే అందరూ కూడా అంగన్వాడీలు కానీ మా ఆచరణ కానీ ఏఎన్ఎంలు కానీ చెప్పిన మాట పాటించి మీరు వినడమే కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ 10 మంది 20 మంది 30 మంది వచ్చారు, మీరు 10 మంది చెప్పగలగాలి. ఇక నాడు అంటారు అత్త చెప్పింది ఏంటంటే ఆమె 5గురు అన్నది 6గురు కదా, అట్లా లెక్క లేదు కదా. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం అంతా వచ్చింది, అప్పుడులో లేదు. కాబట్టి సార్ అందరూ చేసినప్పుడు పాలిచ్చేటప్పుడు కూడా పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టుకోవడం కానీ, మనం బయట నుంచి ఎటన్నా పోయొచ్చినాం కానీ క్లీన్ అసలు 99% అయితే స్నానం ఇచ్చి పాలే. కొంతమంది డ్యూటీకి వచ్చేటోళ్ళు ఉంటారు, మనం రకరకాల చోట డ్యూటీ చేస్తాం, ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత రాత్రి బాగా ఏడుస్తారు పిల్లలు, నిద్ర లేపిందంటే అడిగి ఆకలి అయితేనే ఏడుస్తుంది అన్నట్టు లెక్క. అప్పుడు పాలిచ్చి పడుకోబెట్టిన తర్వాత మీరు పడుకోవాలి. ఉంటుంది ఇబ్బంది, 6 నెలల దాకా రాత్రి కూడా చాలా మంది ఉంటుంది. అందుకే మొగోళ్ళని అందరినీ కూడా దయచేసి ఇక్కడ లేరు కాబట్టి నేను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ 6 నెలలు తల్లితో పాటు తండ్రి కూడా అదైతే డ్యూటీ రాత్రిపూట కొద్దిగా సపోర్టింగ్ ఉంటే మంచిగా చెప్పేసి కోరుకుంటున్నామ్మా. చక్కటి తిండి తినాలా. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ ఎప్పుడైతే పుట్టిండో వ్యాక్సినేషన్ అంటుంది, పోలియో చుక్కల నుంచి స్టార్ట్ చేసేస్తే 1.5 నెల 2.5 నెల 3.5 నెల 6 నెలలు 9 నెలల దాకా వ్యాక్సిన్స్ తప్పకుండా వేయాలి. సపోజ్ ఆమె మా సిస్టర్ ఇక్కడికి వస్తుంది, ఆమె దగ్గర ఇట్లా రాలేదనుకో, ఇది ఎక్కడ దొరుకుతుందని మీరు పోయి ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఆమెనే రావాలని మీకే ఇవ్వాలని ఏం లేదమ్మా. మీరు ఓల్డ్ మంచిర్యాల హాస్పిటల్ పోయినా ఉంటుంది, లేదా ఇక్కడ నస్పూర్ హాస్పిటల్ పోయినా మీకు వ్యాక్సినేషన్ ఉంటుంది. లేకుంటే మనకి ఇక్కడ మాతా సంరక్షణ హాస్పిటల్ ఉంది కదా గోదావరి రోడ్డుకి, ఎక్కడది ఆడికి పోయినా ఉంటుంది. కాకపోతే బుధవారం శనివారం వేరే రోజు ఉండదు. ఇక మనం శుక్రవారం పోతాం, సోమవారం పోతాం, మంగళవారం పోతాం అంటే ఇట్లా ఉండదు. దాని లెక్కే ఎప్పుడు కూడా వ్యాక్సినేషన్ అనేది బుధవారం శనివారం రోజు ఉంటుంది. మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ కూడా పోవచ్చు. పోయేటప్పుడు మనకున్న పుస్తకం ఇస్తారు కదా, అది పట్టుకుని పోవాలి. దాంట్లో రాసి ఇస్తారు, ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇవ్వాలని చెప్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే అప్పుడే అడగాలి, అమ్మ మళ్ళీ నేను ఎక్కడికి తీసుకోవాలా, ఈ ఇంకో సూదికి ఎన్ని రోజులు పడుతుందని వాళ్ళని అడిగి చేయాలి. కాబట్టి దయచేసి ఏంటంటే అందరూ సద్వినియోగం చేసిన ప్రజలకు మా తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వం కల్పించినటువంటి ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు ముర్రుపాలు వారోత్సవాలని చేసుకుంటున్నాం. దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలా, తప్పక పాటించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నామా. థ్యాంక్ యూ.
తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం నస్పూర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ చివరి వరకు పార్టీ అభివృద్ధి కోసం అంకితాభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన నిలిచిపోతారని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, యూత్ నాయకులు కాంటం రాజ్, క్రాంతి, మహమ్మద్ సాజిద్, కందుల ప్రశాంత్, ఎర్రొల్ల నరేష్, దగ్గుల మధుకర్, నరేందర్ రెడ్డి, అరుణ్, ప్రవీణ్, శ్రీకాంత్, అన్వేష్, లింగన్న, శ్రీసాయి, గౌతమ్, రమేష్, మడుగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేత ఉమ్మడి వరంగల్ జిల్లా మరి టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి మరణించడం తెలంగాణ మరి ప్రజలకు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి తీరం లోటు. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ ఉద్యమాన్ని బలంగా మరి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ వెంట నడిచినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఈరోజు వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. చాలా విచారం వ్యక్తం చేస్తూ ఈరోజు ఉమ్మడి అల్లా మధ్యల వ్యాప్తంగా అదేవిధంగా సింగరేణి కోల్గేడు ప్రాంత సింగరేణి కార్మికులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం మరి మా అందరికీ కూడా దుఃఖాన్ని దుఃఖ సముద్రంలో మరి పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా, ఎందుకంటే మా అందరితోని కలిసి పనిచేసినటువంటి నేత మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటనే మరి నడిచిన వ్యక్తి, తన కుటుంబాన్ని పక్కన పెట్టి ఉద్యమంలో మరి కీలక పాత్ర పోషించినటువంటి నర్సంపేట మరి మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే వారు మరణం మరి అటు నర్సంపేట ప్రజలందరికీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉండి అడుగడుగు నడిచి ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం మాలాంటి యువతకు చాలా లోటు. ఆయన ఎంబడి ఉద్యమాలు ఎన్నో చేసినాం. మా కోల్పేట తరఫున కూడా చాలాసార్లు ఇక్కడ నుండి మన ఏ పార్టీ పిలిపించిన వరంగల్ కానీ కరీంనగర్ కానీ వెళ్ళినప్పుడల్లా పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో చాలా అనుబంధం ఉండేది మాకు. ఆయన లేడనే విషయం తెలుసుకున్న క్షణం నుండి ఉద్యమంలో ఆయనతో పనిచేసిన అన్ని గుర్తుపట్టి ఒక్కసారి కన్నీటి పర్యంతమైంది. ఆయన లేరనే మాట నమ్మడానికి నమ్మశక్యంగానే లేదు. వాళ్ళ కుటుంబానికి కానీ వరంగల్లో కానీ ఆయన లేడనే విషయం తెలిసి చాలా బాధపడ్డారు. ఆయన లేని లోటును వరంగల్లో తీర్చడం చాలా కష్టం. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.